రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి దండయాత్రలు చేస్తున్నాడు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం 39వసారి అస్థినకు బయలుదేరుతున్నాడు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఢిల్లీలోనే పర్యటిస్తున్నాడు. ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఇద్దరు ఎస్ఎల్బీసీ ఆపరేషన్ భారాన్ని అధికారులపై వేశారు. రాష్ట్రంలో అన్నదాతలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ ఢిల్లీ టూర్లపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైట్, రేవంత్ రెడ్డి ముచ్చటగా 39వసారి ఢిల్లీ టూర్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, రేవంత్ రెడ్డి 39వ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. రేపు కేంద్ర విదేశాంగ మంత్రి తో ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఇంత ముందుకే అపాయింట్మెంట్ రావడం వల్ల అపాయింట్మెంట్ వచ్చిందని సీఎంఓ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ముఖ్యానికి 39వసారి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆయన 39వసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే అధిష్టానం ఢిల్లీకి రావద్దని చెప్పడం, మేమే పేర్లు ప్రకటిస్తామని చెప్పడంతో ఆయన ఢిల్లీ పర్యటన అయితే పార్టీకి సంబంధించిన పర్యటన వాయిదా పడింది. అయితే రేపు ఆయన కేంద్ర మంత్రితో భేటీ కాబోతాను. వైపు పాలన గాలి కుదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నటువంటి విమర్శ ఉంది. ఆయన చిట్ చాట్ లో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో అవసరమైతే 99 సార్లు ఢిల్లీ వెళ్తా అని చెప్పారు. వైపు ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించినటువంటి రివ్యూ 11వ తారీఖు చేస్తారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇప్పటి వరకు 7 మృతదేహాలు దొరకనటువంటి పరిస్థితి. అక్కడ గాలింపు చర్యలు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు చాలా సమస్యలు ఉన్నాయి. ఓవైపు అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక సంఘాలు అయితే పిలుపునిస్తా ఉన్నారు. ఓవైపు సమస్యల పరిష్కారం లేదు. కేవలం ఢిల్లీ పర్యటనకే ముఖ్యమంత్రి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు అన్నటువంటి విమర్శ అయితే ఉన్నది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.